హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఆర్జీసీకి సంబంధించి మనకి ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కదా. మరి మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి కదా. మరి రిజల్ట్స్ అనేవి మనకి 14వ తేదీన రిలీజ్ చేస్తారు. మరి రిజల్ట్స్ వచ్చాక మనకి మార్క్స్ అలాగే ర్యాంక్స్ రెండు కూడా ఇస్తారు. సో మరి మనకి ఇప్పుడు ర్యాంక్స్ ఎలా ఉంటాయంటే ఎన్ని మార్క్స్ వస్తే మనకి ర్యాంక్స్ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీకు ఎంపీసీ గ్రూప్ అనుకోండి, మీకు 140+ వస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అదే 139 అలా ఉంటే మీకు 10th ర్యాంకు అలా వస్తుంది. అదే 138+ ఉన్న వాళ్ళకి మనకి 15 ర్యాంకు లోపు అయితే వస్తుందండి. సో మరి ఇది ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ మాత్రమే, కరెక్ట్ అని కాదు. సో మరి మనకి ఇలా 137 అలా ఉంటే 20 లోపు ర్యాంక్ వస్తుంది. అదే 130+ ఉంటే మీరు 80 లోపే ర్యాంక్ అయితే వస్తుంది. 120+ ఉన్నాయనుకోండి మీకు మార్క్స్, 170 లోపు అయితే మీ ర్యాంక్ ఉంటుంది. అదే మీరు బైపీసీ స్టూడెంట్ అనుకోండి, 120+ ఉంటే మీ మార్క్స్ 60 లోపే ర్యాంక్ వస్తుందండి. మరి ఒకవేళ మీకు 100+ ఉన్నాయనుకోండి, అంటే 120, 100 మధ్యలో ఉంటే మీకు ఎంతలోపు ర్యాంక్ రావచ్చు అంటే ఎంపీసీ స్టూడెంట్ అయితే మనకి 360 లోపే ర్యాంక్ వస్తుంది. అంటే మనకి 100+ ఉన్న మీకు 100 మార్క్స్ వచ్చాయనుకోండి, 700 అలా ర్యాంక్ అయితే మనకి వస్తుందన్నమాట. అదే మీరు బైపీసీ స్టూడెంట్ అనుకోండి, మీకు 100+ మార్క్స్ వచ్చాయనుకోండి, లేదంటే 100 వచ్చాయనుకోండి, 265 అలాగే 260 అలా ఆ విధంగా అయితే మీకు ర్యాంక్ వస్తుంది. లేదు అంత మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటే మాత్రం మీకు ఒక 60 మార్క్స్ వచ్చాయనుకోండి, ఎంపీసీ స్టూడెంట్ అనుకోండి, మీకు 60+లో మార్క్స్ వస్తే, అంటే 60+70 మధ్యలో ఏమైనా మీకు వస్తే మాత్రం మీ ర్యాంకు 7,800 నుంచి 15,000 మధ్యలో మీ ర్యాంక్ అయితే ఉంటుంది. సో మరి ఒకవేళ మీరు బైపీసీ స్టూడెంట్ అనుకోండి, 60+లో వస్తే 5,000 లోపే మీ ర్యాంక్ అయితే ఉంటుంది. లేదు అన్ని మార్క్స్ కూడా మనకి రావు అనుకుంటే మాత్రం 50+70 మధ్యలో అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనుకుంటే, ఒకవేళ మీకు 60 అలా వస్తే 1600 ర్యాంకు అలా వస్తుంది, 1600 లోపు. ఒకవేళ మీకు 50 అలా 50+లో అలా ఉంటే 30,000 లోపే వస్తుంది మీకు ర్యాంకు ఎంపీసీ వాళ్ళకి. అదే బైపీసీ స్టూడెంట్ అనుకోండి, ఒకవేళ 50+ మార్క్స్ ఉంటే 10,000 లోపే మీ ర్యాంక్ అయితే ఉంటుంది. మరి ఈ విధంగా అయితే మనకి ర్యాంక్స్ వస్తాయి. మరి మనకు వచ్చే ర్యాంక్ బట్టి వాళ్ళు మనకి కౌన్సిలింగ్కి అయితే పిలుస్తారు. అంటే మనకి ర్యాంక్స్ వర్సెస్ మార్క్స్ కూడా ఇస్తారు. నేను రిజల్ట్స్ రాకముందే మీకు అది రిజల్ట్స్ వచ్చాక ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను. అలాగే ఏపీ ఆర్జీసీకి సంబంధించి హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది అన్నీ కూడా వీడియోస్ అయితే చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.